హాయ్ మా నమస్తే, వెల్కమ్ టు మన ఛానల్. నేనైతే ఇప్పుడు ట్రై చేయని కొత్త రెసిపీ మన కోసం ఈరోజు కొత్తగా ట్రై చేశాను. ఆ వీడియో మొత్తం జాగ్రత్తగా రికార్డ్ చేసి మీ ముందు తీసుకొచ్చాను. వీడియో ఎట్టుందో మీరు కామెంట్ చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్ సైడ్ అయిపోయింది, ఇదంతా కొద్దాం. అంత బాగా ఘాట్లు పెట్టుకుంటే మనకు మసాలా అంత బాగా పట్టుకుంటుంది అనమాట. తినేటప్పుడు రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు మొత్తం అయితే మనం మామూలుగా అయితే కేజీ కోడి తెచ్చుకోవాలంట. మనకి కేజీ కోడి దొరకలేదు, అందుకని కేజీ 50 గ్రాములు 500 గ్రాములు తెచ్చుకున్నాం. అంటే మొత్తం 1.5 కిలో తెచ్చుకున్నాం ఈరోజు అయితే. మనమైతే ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా లైట్గా పట్టిస్తున్నాము. చూస్తున్నారు కదా మీరు, ఈగలు అట్లా మధ్యలో కూడా కోసిన దాంట్లో కూడా పెట్టు. తిప్పుకో, కోడిని తిప్పి అంతే. ఇప్పుడు అటు పక్కకి తిప్పుకో. తిప్పలాకే పోతున్నావు నువ్వు. రైట్. బాగా మొత్తం పోసి మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా అంతా పూర్తిగా పట్టించేసిన కోడికి బాగా ఘాట్లలో మనం పెట్టుకున్న ఘాట్లకు కూడా దిగే విధంగా అయితే మనం మసాలా మొత్తం కారం, మసాలా అంటే ఎక్కువేం కాదు, కారం, పసుపు పొడి, వెల్లుల్లి పేస్ట్ అవి మాత్రమే పట్టించుకున్నాం ప్రస్తుతానికైతే. ఇప్పుడైతే మనం పూసుకున్నవి తీసుకుని కోడిని ఇక్కడ పెట్టుకో, తలకడ కాసేపు గిన్నెలో పెడుతున్నాం అన్నమాట. 10-15 నిమిషాలు గిన్నెలో పెడుతున్నాము. చూస్తున్నారు కదా, మూతేసి, గిన్నెకి మూతేసి. ఇప్పుడు మనమైతే చికెన్లో కలుపుకోవడానికి మిశ్రమాలు వచ్చి పెరుగు, గరం మసాలా, ధనియాల పొడి, సాల్టు, మిరప్పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇవి వచ్చి నిమ్మకాయలు. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని అంతా మిక్స్ చేసి కలుపు, మొత్తం కలుపు. అది మొత్తం కారం మీకు కావాలంటే సరిపడా, కావాలంటే ఇంకా స్పైసీగా వేసుకోవచ్చు. కానీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నది కాబట్టి మా ఇంట్లో వాళ్ళు పెద్దగా కారం ఏం తినరు, అందుకనేసి మిత్తంగానే కలుపుకుంటున్నాము. సాల్ట్ కూడా మీకు తగినంత కలుపుకోండి. ఇవన్నీ మనం మిత్తంగా కలుపుకుంటేనే టేస్ట్ మనకి బాగా రుచికరంగా ఉంటుంది. కలుపు, ఎటు కలిపి మొత్తం. పెరుగు నీళ్ళుగా ఉంటుంది. మేమైతే ఏం చేసామంటే అంగట్లో పెరుగు కాబట్టి మనకు గడ్డ పెరుగు దొరకదు కాబట్టి ఇక్కడ పెరుగును అంగట్లో తెచ్చుకొని గుడ్లో పెరుగు పోసుకొని బాగా పిండుకుంటే నీరంతా కిందకి దిగిపోయిన తర్వాత కాస్త లైట్గా గడ్డగా తయారైంది. ఆ పెరుగు అయితే మనం తీసుకున్నాం. ఇప్పుడు వీటి పక్క మొత్తం కలుపు.
మా ఊడికైతే చికెన్ రెడీ అయ్యేటప్పటికి నిద్ర కూడా వచ్చేసేటట్టుంది. నవ్వుకుంటున్నావా? కలిపి నీట్గా కలిపి మొత్తం నీట్గా కలిపేసుకున్న తర్వాత నిమ్మకాయ కూడా పిండుకున్నామంటే పుల్లగా టేస్టీగా ఉంటుంది అన్నమాట. కింద పక్కన పెట్టి స్పైసీగా కావాలనుకున్నారు నిమ్మకాయ తక్కువగా కలుపుకోండి. ఎందుకంటే పులుపు కారాన్ని చంపేస్తుంది. కారం పులుపు కారణంగా కారం మనకి పెద్దగా తెలియదు. అందుకనేసి స్పైసీగా కావాలనుకున్నాను నిమ్మకాయ కూడా లైట్గా పిండుకోండి. ఓకే, కలిపేసి మా ఇంట్లో వాళ్ళకి నిమ్మకాయ చికెన్ల కంటే పిచ్చి. అందుకని అమితంగా 2 కలుపుతుంది, 2 దెబ్బలు. కొంచెం మనం లైట్గా ఆయిల్ కూడా వేసుకోవాలా. పోయి ఆయిల్ ఎందుకంటే మరీ ఎక్కువగా చెప్పక, ఆయిల్ ఎందుకంటే కోడికి మనం రుద్దేటప్పుడు బాగా పట్టుకోవడానికి అన్నమాట. లూజుగా జారుడుగా లేకుండా బాగా పట్టుకునేదానికి. అత్తకంట అదంట బాబు తేబా. మీకు తెల్లగా కనిపిస్తున్నట్టుంది వీడియోలో. కారం అయితే బాగా వేసేస్తున్నారు. ఇంట్లో వాళ్ళు తింటారా తినలేరా? బాగా స్పైసీగా ఉండొచ్చు. కలిపి ఇప్పుడు మనం కలుపుకున్నటువంటి మిశ్రమాన్ని మొత్తం తీస్తా. ఇంతకుముందు అంటే మనం చెప్పాను కదా, ఇంతకుముందు మనం దాంట్లో ముందుగా కారం సాల్ట్ కలుపుకొని గిన్నెలో పెట్టుకున్నాము. దాంట్లో ఇప్పుడు తీసుకొని మొత్తం పట్టించుకోవాలన్నమాట. ముందుగా మనం కలుపుకున్నటువంటి ఇందాక మనం కలుపుకున్న మిశ్రమాన్ని మొత్తం కోడికి మొత్తం అలా మనం ఘాట్లలో మొత్తం పట్టించుకుంటే ఉడికినప్పుడు ఏంటంటే మనకి బాగా ఆ టేస్ట్ అనేది ఉంటుంది అనమాట. ఘాట్లు పెట్టుకుంటే నీట్గా మొత్తం అలా పోసేసుకో. చాలా తొందర పడుతుంది. రెండు పక్కల మిశ్రమం నీట్గా పూసుకోవాలన్నమాట. మనం పొయ్యి ఫ్లాష్ ఆపితే బాగుంది. ఫ్లాష్ ఆపితే బాగా లోపల కోడి లోపల కూడా పూసింది. తెప్పించి రుద్దేసావా లోపల కూడా మొత్తం నీట్గా పెట్టి. మొత్తం ఇదో ఎక్కడ కూడా ఈ ఘాట్లో అక్కడ ఇది ఎక్కడ చూసుకొని పూసుకునేటప్పుడు నీట్గా మనం పెట్టుకున్న ఘాట్లల్లో అంత మసాలా బాగా పట్టించుకుంటే, ఎంత మసాలా ఎంత బాగా పట్టించుకుంటామో మనకి అంత బాగుంటుంది అన్నమాట టేస్ట్. ఎందుకంటే మామూలుగా మనం కూరలు అయితే మసాలా ముక్క కోసుకుంటాం కాబట్టి బాగుంటుంది. ఇట్లా కోడిగా ఇప్పుడు మనం చేస్తున్నాం కదా, అందుకనేసి పట్టుకోదంతా. అందుకనేసి చూసుకొని జాగ్రత్త చేసుకోండి. కరెక్ట్. మా ఊడికి చికెన్ తినకుండానే తీపులు అయితే వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మనం కోడికి మిశ్రమం అంతా పట్టించాం కదా. ఇప్పుడైతే ఇది మొత్తం
మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మనం ఎంత ఎక్కువసేపు అంటే గంట 2 గంటలు 3 గంటలు లేదా ఒక రోజైనా సరే మనం పెట్టుకుంటే ఎంతసేపు అయితే ఫ్రిడ్జ్లో బాగా ఇది మిశ్రమం అంతా కోడికి పట్టుకుంటుందో అంత టేస్టీగా అంత స్మూత్గా ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడైతే మేము అంతసేపు లేం కాబట్టి ప్రస్తుతానికైతే ఇప్పుడు ఒక 2 గంటలు పెడుతున్నాము. తీసుకోబా ఫ్రిడ్జ్లో పెడతామా. ప్రస్తుతానికైతే ఇప్పుడు మేము ఫ్రిడ్జ్లోకి తీసుకున్నామా. మనమైతే ఇప్పుడు ఈ చికెన్ అనేది తీసుకుంటున్నాము. తీసుకొని జాగ్రత్తగా నెమ్మదిగా దీంట్లో వేయాలి. చూస్తున్నారు కదా నూనె అయితే ఎలా పొంగుతుందో, భయంకరంగా లేస్తుంది పైకి. మరీ హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు, లో ఫ్లేమ్లో పెట్టుకొని మితంగా మీడియంగా. ఎందుకంటే మనకి ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టినామంటే ఉడికేటప్పుడు మాడిపోతుంది, లోపల ఏమడుతుంది. అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకుని అంటే మా ఎట్టకేలకైతే మన తందూరి స్పైసీ చికెన్ రెడీ అయిపోయింది. మా అల్లుడు మా కొడుకు మంచి తాపత్రయంతో ఉన్నారు. ఇటు తిరుక్కురా పై ఇటురామ్మా, ఇటు జరుక్కో. నువ్వు కూడా అడుగుచ్చో. తిను ఎత్తుకో. ఒక ముక్క అయితే టేస్ట్ చేస్తున్నాను, ఎట్లుంటుంది ఏమో. తీస్తున్నా. ఒక ముక్క అయితే చించుకొని టేస్ట్ చేస్తాను. ఇప్పుడు ఎట్లుంటుందో చూద్దాం. ఒక ముక్క అయితే చూస్తున్నాను, టేస్ట్ ఎట్లుంటుందో చూద్దాం. సింపుల్గా, పెద్ద కష్టమేం లేదు. సింపుల్గా చాలా స్మూత్గా అయితే ఉంది. చించగానే సింపుల్గా వచ్చేసింది. ఒక ముక్క టేస్ట్ చేద్దాం. ఫస్ట్ టైం ట్రై చేసిన, చాలా బాగా వచ్చింది. అటు స్పైసీ లేదు, అటు ఉప్పగా లేదు, పుల్లగా లేదు. మొత్తం ఎక్కడ ఒకటి కరెక్ట్గా సరిపోయినాయి. చాలా బాగుంది. ఫస్ట్ టైం చేసినా కానీ చాలా నీట్గా వచ్చింది. క్రిస్పీగా కూడా ఉంది. తింటుంటే చాలా బాగుంది. ఇంకోసారి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ మావా.